రైట్. అదొకటి సార్. రెండవది ఇక్కడ నిన్న జరిగిన ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆందోళనలో విపక్షాలు వారి నిరసన ఇది. ప్రధానమంత్రి స్పందన కూడా వచ్చిందది. బహుశా అంటే 2 రకాల ఆర్గ్యుమెంట్లు. ఒకటి మోదీకి అనుకూలంగా, రెండోది రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు ఈ బొద్దింకల పార్టీకి అనుకూలంగా 2 రకాల ఆర్గ్యుమెంట్లు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. బహుశా ఇక్కడ ఈ 2 రకాల ఆర్గ్యుమెంట్లలో అధికారంలో ఉన్న వారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారంలో ఉన్నవారికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షం వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఉంది 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 కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎవరెన్ని మాట్లాడినా సరే జీవిత వాస్తవం ఒకటి ఉంటుంది కదా. అవును. ఎవరి ఆర్గ్యుమెంట్ ఎత్తున్నా సరే అనుభవాన్ని మించింది అయితే మరొకటి ఉండదు కదా. మరి ఎందుకు ఈ తాపత్రయం, ఎందుకు నెరేటివ్ బిల్డప్లు ఎందుకు చేస్తున్నారని? జనాల బుర్రల్ని కంట్రోల్ చేస్తే చాలు అనేది వీళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ప్రోగ్రాం. అంటే పెట్టుబడి లేకుండా భావాలను ఉత్పత్తి చేయటం ద్వారా ప్రజల్ని కంట్రోల్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఆది కాలంలోనే తెలుసు. స్వర్గం, నరకం అనే 2 పదాలని మనిషి బుర్రలోకి ఇంజెక్ట్ చేసేస్తే వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా తేలిక అని ఆది కాలంలోనే మొదలైనటువంటి కార్యక్రమం ఇది. అంటే మనిషి అనేవాడు ఒక పర్పస్ కోసం వస్తాడు, వీడిని ఎవడో నడిపిస్తాడు, వాడు చూస్తున్నాడు, మనం బిహేవ్ చేయాలి. మనం ఎలా బిహేవ్ చేయాలి? ప్రో స్టేట్ ఉండాలి, యాంటీ స్టేట్ ఉంటే పైవాడు కోప్పడతాడు అనే పద్ధతిలో డిజైన్ చేస్తూ ఇది అలవాటు అయిపోయింది. చాలా ఈజీ ఆపరేటివ్ సిస్టమ్ అని. ఇప్పుడు హిందుత్వ ఆపరేటివ్ సిస్టమ్ నడుస్తోంది దేశంలో. వీళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ప్రతి ఒక్కరిని లింక్ చేసుకుంటారు, ప్రతి ఒక్క బ్రెయిన్ని కనెక్షన్లోకి తీసుకుంటారు. వాడు ఏం మాట్లాడాలో వీడు ఫీడ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బుర్రలకి, వాళ్ళు మాట్లాడతారు. అదే చూస్తున్నాం మనం. ఒక మాట ఏమి సార్, ఇప్పుడు హిందూ మతం గురించి, ఎవరి మతం గురించి వాళ్ళు ఇప్పుడు క్రైస్తవ మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదా? హిందూ మతంలో లోపాలు ఉంటే లోపాలు సరి చేసుకోమని చెప్పాలి కానీ, బాబు నీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, నీ మతం నువ్వు మాట్లాడుకో, లోపం ఉంది సరి చేసుకొని చెప్పాలి కానీ ఎందుకు విమర్శ? ఎందుకు హిందుత్వం ఎందుకని అలా? హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు పక్క మతాలని తిడితే ఎంజాయ్ చేసే బ్యాచ్ ఏమీ కాదు. అది వాళ్ళు మొక్కుతారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అంతే. అవును. కానీ వాళ్ళని అలా ఉంచట్లా వీళ్ళు. పక్క మతాలని తిట్టాలి, మీరు తిడితే ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక మూడ్ని క్రియేట్ చేస్తున్నారు నెమ్మదిగా. అంటే హిందూ మతానికి పక్క మతాల నుంచి ప్రమాదం వాటిల్లుతోంది అని నిరంతరం చెవి కింద జోరీగలగా చెప్తూ ఉంటారు. కొన్ని వేల ఏండ్ల నుంచి భారతదేశం పైకి రకరకాల రాజులు వచ్చినా హిందూ మతం చెక్కు చెదరలేదు కదా. ఇప్పుడు ఒకటే, పెద్ద కష్టపడక్కర్లేదండి దీనికి, ఎక్కడో చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు. 1000 సంవత్సరాలు ముస్లిం రూల్లో ఉంది దేశం. అవును అనేది నిజం కదా. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉంది అని చెప్తున్నాం కదా. 1200 సంవత్సరాల పాటు పరాయి మతాలు పరిపాలించిన దేశంలో ఇస్లామో లేకపోతే క్రిస్టియానిటీనో ఉండాలి కదా. ఈ 2 మైనారిటీలుగా ఎందుకు బతుకుతున్నాయి? ఇప్పటికీ ఈ దేశంలో మైనారిటీ మతాలు అవే కదా. వాటి నుంచే ప్రమాదం ఉందని స్టోరీ చెప్పి కదా నువ్వు బతుకుతున్నావు. 130 కోట్ల మంది హిందువులే ఈ దేశంలో. అదేనండి, 150 కోట్లలో అనుకుంటే, వేరే మతాలు 20 కోట్లు అనుకున్నా, వీళ్ళు 130 ఉన్నారు. ఆ ఉన్న 10-15 కోట్ల మంది మాత్రమే వాళ్ళు అనుకుంటే, వీళ్ళ వలన ప్రమాదం ఉంది అని ఒక నేరేటివ్ కల్పించడం ద్వారా వీళ్ళని కన్సాలిడేట్ చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతంలో ఉదారవాదం ఉండింది, వాళ్ళు పరమత సహనంతోనే ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని హక్కుని చేర్చుకుంటారు, వాళ్ళతో కలిసి బతుకుతారు. కానీ వాళ్ళిద్దరి మధ్య రోజు అనుమానం క్రియేట్ చేయడానికి ఎవడో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ప్రమాదం. ఆ ప్రమాదం ఇక్కడ ఉదారవాదాన్ని చంపేయటం కోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్ మైనారిటీలు కాదు, హిందూ మతంలో ఉన్న ఉదారవాదాన్ని చంపేయాలి. చంపేసి వాళ్ళని ఉన్మాదులుగా మార్చాలి. ఈ ఉన్మాదం మాట వింటుంది, విజ్ఞత ఉన్నవాడు మాట విండు. వాడి మతం రోజు వెళ్ళి దేవుణ్ణి మొక్కచ్చుగాక, కానీ వాడిలో విజ్ఞత ఉండకూడదు, వాడిలో మూర్ఖత్వం ప్రవేశించాలి. మూర్ఖత్వం ప్రవేశించాలంటే మతం ప్రమాదంలో ఉందని ఒక పిచ్చి కలిగించాలి వాడికి. ఈ పిచ్చిని ప్రమోట్ చేయడానికి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి 50 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏది, ఇప్పుడు మనం ఎవరైతే హిందుత్వ శక్తులు అంటున్నామో వాళ్ళు ఈ నేరేటివ్ గురించి జనాల్లో, హిందువుల్లోకే తీసుకెళ్ళాలి.
ఇప్పుడు మొన్న ఆయన మీద దాడి జరిగింది, రమణమూర్తి మీద జరిగిన సంఘటనలో ఆయన అడిగింది ఏమిటి? అయ్యా, విష్ణుమూర్తి మొహం తీసేసి కృష్ణుడు అన్నాడు, కానీ ఆయన నిజానికి విష్ణుమూర్తే. విష్ణుమూర్తి మొహం తీసేసి నరేంద్ర మోడీ గారి మొహం పెట్టడం హిందువులను బాధించే విషయం కదా అన్నాడు ఆయన. అవతల దాడి చేసిన వాడి ఇంటెన్షన్ ఏమిటి? మోడీ గారిని ఏమనకూడదు, నువ్వు కావాలంటే విష్ణుమూర్తిని ఏవైనా అనుకో. మోడీ గారే విష్ణుమూర్తి అవతారం అని తెలుసుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఇది కొంచెం అగ్రెసివ్ వ్యవహారం కదా. అలాంటి దాడులు జరుగుతున్నాయి వీళ్ళ మీద. ఇప్పుడు ఒకప్పుడు లిబరల్గా ఉండేవాళ్ళు. బాపు గారు ఒక కార్టూన్ వేశాడు. అదేంటి? కృష్ణుడు నడుము పట్టుకుని పక్కకు నిలబడి ఉంటే అర్జునుడు అడుగుతాడు, ఏంటి బావా ఇబ్బందిగా ఉన్నావు అని. మధ్యాహ్నం యుద్ధంలో అక్కడ కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందోయ్ బావా అంటాడు ఆయన. అంటే భీష్ముడి మీదకి కృష్ణుడు రివర్స్ అవుతాడు. అంత భక్తుడు ఆయన. మళ్ళీ బాబు గారు భక్తుడు, పరమ భక్తుడు, మామూలు భక్తుడు. భక్తుడు సరదాగా వేసాడు అది. అంటే మధ్యాహ్నం భీష్ముడి మీదకి కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందోయ్ బావా అంటాడు. ఆ కార్టూన్ ఇప్పుడు వేసి బతకగలిగేవాడు ఆయన? ఆయన్ని రోడ్డు మీద పెట్టి కొట్టేవాళ్ళు కదా, చచ్చిపోయి బతికిపోయాడు కానీ ఆయన. ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సరే, దీని పరిణామాలు ఏమిటో మరి వేరే వైపు వెళ్తారు. ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు నిజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో తమ నిర్ణయం పట్ల చేయగలిగినట్లయినా బహుశా దీని ఇంపాక్ట్ ముందు రోజులు ఎట్లా ఉండవచ్చు? ఏం లేదండి, దీన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం మొదలైంది. వీళ్ళు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. జంతర్ మంతర్లో మా టెంట్ కొనసాగుతుంది అని చెప్పారు. మేం పార్లమెంటు మీదకి వెళ్ళింది, పార్లమెంటు దాకా వెళ్ళింది మా గొంతు వినిపించటం కోసం మాత్రమే అని చెప్పారు. అయిపోయింది వాళ్ళ గొడవ. ఇప్పుడు నిన్న ఆయన నడ్డా గారు పిలిచినప్పుడు 2 గంటలు వెయిట్ చేయించాడు వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళ కోసం కేటాయించిన సమయం 5 నిమిషాలు మాత్రమే. ఆ పేపర్ తీసుకుని ఫోటోలు దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. బయటేమో దాడులు జరుగుతున్నాయి, పోలీసులు కొడుతున్నారు. వీళ్ళు విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా 2-3 మీటింగ్స్ జరిగినాయి. లోపల ధర్మేంద్ర ప్రధాన్తో కూడా మాట్లాడాడు. అమిత్ షా గారిని కలిశాడు ఆయన. అమిత్ షా గారిని నడ్డా కలిశాడు, గోయల్ కలిశాడు. వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు ఏం చెయ్యాలి అనేది. ప్రధానితో ఒక మాట చెప్పించాలి అనుకున్నారు, చెప్పించారు. సో ఇక్కడ వరకు ఒక డ్రామా నడిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళ అభిప్రాయాలు, వీళ్ళు చెప్పదలుచుకున్న హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది. ఆ హిడెన్ ఎజెండాని ప్రచారం చేయడానికి వీళ్ళతో లింక్ అయినటువంటి సోషల్ మీడియా నెట్వర్క్, మెయిన్ స్ట్రీమ్ మీడియా నెట్వర్క్ అందరికీ ఆదేశాలు, దానికి సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళిపోయినాయి. వీళ్ళందరూ రంగంలోకి దిగారు. ఇప్పుడు దీని ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం అనేది ప్రోగ్రాం. దీని ఇంటిగ్రిటీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీని, ఇతర పార్టీల ఇంటిగ్రిటీలని దెబ్బ కొట్టడం, ఆ నెరేటివ్స్లోకి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారు నిన్నటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి ప్రధాని ఇంటి దాకా వచ్చాడు. ప్రధాని ఇంటి దాకా రావటానికి గేట్లు తీసిన ప్రధాని గొప్పవాడా? ఇంతకాలం పట్టించుకోకుండా సడన్గా వచ్చి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి హీరో అయిపోవాలని చూస్తున్న రాహుల్ గాంధీ గొప్పవాడా అని ఓ చర్చ మొదలుపెట్టేశారు వీళ్ళు. చర్చ అప్పుడు ప్రధానమంత్రి ముందే స్పందించి ఆయన గేటు దాకా వచ్చేటోడే కాదు కదా. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ స్పందించలేదు అని వాళ్ళే దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ గేటు దాకా, ప్రధాని గేటు దాకా ఎలో చేశాడని. అంటే ఆయనే రాహుల్ గాంధీకి చెప్పి రా నువ్వు అని చెప్పిన లెవెల్లో మాట్లాడేస్తున్నారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి. ఇలా ఈ పద్ధతిలో వీళ్ళందరి ఇమేజ్లు దెబ్బకొట్టి ప్రధాని గారు స్పందించారు. భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా పట్టించుకుంది దీని మీద చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. దీనిలో ప్రవేశించిన విచ్ఛిన్న శక్తుల నుంచి బొద్దింకల్ని కాపాడే ప్రోగ్రాం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే చేస్తోంది అనే ఒక నేరేటివ్ బిల్డ్ చేయటం అనే పనిలో దిగారు వాళ్ళు. దిగేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరుగుతాయి దేశవ్యాప్తంగా. ఇదిగో ఫలానా చోట మీటింగులో ఫలానా మనిషి కనిపించాడు చూసారా, ఫలానా హైదరాబాద్లో జరిగిన దానిలో ఈడున్నాడు,
ఇతనికి ఫలానా పొలిటికల్ ఇది ఉంది, లింక్ ఉంది, కాబట్టి ఇతను ఉన్నాడంటే ఇంకెవరో ఉన్నారు ఇతను వెనకాల, ఇది ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళతో మాట్లాడతారు. మీ వెనకాల మిమ్మల్ని వాడుకోవటానికి చాలామంది ఉన్నారు, మీరు దయచేసి వాళ్ళ చేతుల్లో వస్తువులు కాకండి అనే జ్ఞానం వీళ్ళకి కలిగించి మొత్తానికి ఈ ఉద్యమాన్ని ఏదో పద్ధతిలో చీల్చి చెండాడి నీరు కార్చటం వాళ్ళ ప్రోగ్రాం అదే. ప్రతి ప్రాంతీయ పార్టీని, ప్రతి రాజకీయ పార్టీని, జాతీయ పార్టీని చీల్చేయటం అనే ప్రోగ్రాం ఒకటి చేస్తున్నారండి. వాళ్ళు చీలికలు ఎలా చేస్తారో మనకు తమిళనాడు ఉదాహరణ చాలు. అదే ప్రోగ్రాం ఆపరేషన్ కాక్రోచ్ మొదలైంది. ఇప్పుడు కాషాయ డాక్టర్లు అందరూ రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ కాక్రోచ్ అని సక్సెస్ఫుల్గా చేసి వీళ్ళని చీల్చేసి జనాల్ని తిరిగి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా చేసుకోవటం అనే కార్యక్రమం మొదలైపోయింది. ఇదే జరుగుతుంది 3-4 రోజుల్లో.